జనరల్ గా సోషల్ మీడియా ఇంకా యూట్యూబ్ ఇప్పుడు ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ గా మారిపోయింది. యూట్యూబ్ లో లక్షల్లో సంపాదించవచ్చు. ఆల్రెడీ టీవీలో పాపులర్ అయిన నటులందరూ తమ ఛానల్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలానే ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ చేసి అమ్మో ఎవరైనా సంపాదించవచ్చు కంటెంట్ ఉంటే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే కోట్ల వ్యూస్ అంటే ఇప్పుడు నథింగ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది సినిమాల గురించి. నార్మల్ గా సినిమా పాటలు రిలీజ్ కి ముందే లిరికల్ వెర్షన్స్ యూట్యూబ్ లో వదులుతారు కదా. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది సినిమాల గురించి. నార్మల్ గా సినిమా పాటలు రిలీజ్ కి ముందే లిరికల్ వెర్షన్స్ యూట్యూబ్ లో వదులుతారు కదా. అయితే ఇప్పుడు ఆ సాంగ్స్ కి కూడా పోటీ మొదలైంది గురు. ఒక సినిమా రిలీజ్ కాకముందే ఆ చిత్రంలోని పాటలు హిట్ అయితే ఆ సినిమాపై వచ్చే బజ్ నెక్స్ట్ లెవెల్. ఒకప్పుడు సినిమా పాటలకు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రావటం అంటే చాలా గొప్ప విషయం అనుకునే రోజులు ఉండేవి. అప్పట్లో ఒక పాట లక్షల వ్యూస్ సాధించినా అది పెద్ద విజయంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రభావంతో పాటలు క్షణాల్లోనే కోట్లాది మంది వద్దకు చేరుతున్నాయి. ఇప్పుడు సినిమా విడుదలకు ముందే 100 మిలియన్ వ్యూస్ సాధించిన పాటల గురించి సినీ అభిమానులు గర్వంగా మాట్లాడుకుంటున్నారు. టాప్ హీరోల సినిమాల్లోని పాటలు భారీగా వ్యూస్ సంపాదించడం కొత్త విషయం కాదు. స్టార్ హీరోల అభిమానులు, సంగీత ప్రియులు కలిసి ఆ పాటలను మరింత వైరల్ చేస్తుంటారు. అయితే ఒకప్పుడు 100 మిలియన్ వ్యూస్ అంటే చాలా పెద్ద రికార్డు. ఒక సూపర్ హిట్ సినిమా పాటకు కూడా ఆ సంఖ్య చేరుకోవటానికి చాలా కాలం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. సినిమా రిలీజ్ కాకముందే కొన్ని పాటలు 100 మిలియన్ వ్యూస్ మార్కు దాటేస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల పాట అందుకు మంచి ఉదాహరణ. ఈ పాట సినిమా విడుదలకు ముందే 100 మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో సుమారు 155 మిలియన్ వ్యూస్ సాధించి తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఈ పాటకు వచ్చిన ఆదరణ ఆ సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచింది. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుండి విడుదలైన చిక్రీ పాట మరింత వేగంగా వైరల్ అయింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రస్తుతం ఈ పాట దాదాపు 200 మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతోంది. సినిమా విడుదలకు ముందే ఇంతటి భారీ వ్యూస్ సంపాదించడం నిజంగా విశేషం. ఈ సినిమా కోసం ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించడం కూడా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా కూడా ఇదే జాబితాలో చేరింది. ఈ సినిమాలోని ఆయా షేర్ పాట ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటేసి మంచి సంచలనం సృష్టించింది. ఈ పాట విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ పాటకు భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ పాట వల్ల సినిమా మీద ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. అయితే ప్రతి పాటకు ఇదే తరహా ఫలితం రావటం తప్పనిసరి కాదు. కొన్ని పాటలు సినిమా విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకుంటాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ పాటల ప్రభావం తగ్గిపోతోంది. మరోవైపు కొన్ని పాటలు మాత్రం సినిమా విడుదలైన తర్వాతే అసలు ప్రభావం చూపిస్తాయి. అలాంటి పాటలు యూట్యూబ్ లో చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ విషయంలో అలా వైకుంఠపురం సినిమా పాటలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాట యూట్యూబ్ లో చాలా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ పాట దాదాపు 937 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఇంకో 63 మిలియన్ వ్యూస్ వచ్చిన వెంటనే ఇది 1000 మిలియన్ అంటే బిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ పాటను చూస్తూ ఆనందిస్తున్నారు. అదే సినిమాలోని మరో హిట్ సాంగ్ రాములో రాములో కూడా భారీ వ్యూస్ సంపాదించింది. ప్రస్తుతం ఈ పాట దాదాపు 776 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది. ఈ పాట కూడా విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ రెండు పాటల విజయానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన స్టైలిష్ ప్రెజెంటేషన్, అలాగే సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఇచ్చిన అద్భుతమైన స్వరాలు. ఇదే విధంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టే పాట కూడా భారీగా వైరల్ అయింది. ప్రస్తుతం ఈ పాట దాదాపు 774 మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ పాట కూడా సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది. ముఖ్యంగా యువత ఈ పాటకు డాన్స్ వీడియోలు చేసి మరింతగా వైరల్ చేశారు. తెలుగు సినిమాల్లో 100 మిలియన్ వ్యూస్ దాటిన పాటలు చాలా ఉన్నాయి. కానీ సినిమా విడుదలకు ముందే 100 మిలియన్ వ్యూస్ దాటిన పాటలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి రికార్డ్ సాధించిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్ గారు పెద్ది, ది ప్యారడైజ్ వంటి సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం పెద్ది సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. అందులో చిక్కిరి చిక్కిరి పాట దాదాపు 198 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఇంకో 2 మిలియన్ వ్యూస్ వచ్చిన వెంటనే ఈ పాట 200 మిలియన్ మార్క్ దాటుతోంది. సినిమా విడుదలకు ముందే 200 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ఇది కొత్త రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. అదే సినిమాలోని మరో పాట రై రై రారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ పాట కూడా త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్ దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పాటలన్నీ చూసిన తర్వాత సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు సినిమాలో పాటలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక మంచి పాట విడుదలైతే అది సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. అదే సమయంలో ఆ పాట సినిమా విజయానికి కూడా మంచి బలాన్ని ఇస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి భారీ వ్యూస్ సాధించే పాటలు మరింతగా రావటం ఖాయం. ఈ పాటలతో పాటు ఆ సినిమాలు కూడా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.